హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ బోర్డు గురించి తెలుసుకుందాం. ఈ బోర్డు 16 amps బోర్డు అంటారు. దీన్ని ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వాటర్ హీటర్ దగ్గర ఉపయోగిస్తారు. పేస్ వైరు రైట్ వైపుకు వచ్చేలాగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. అందువల్ల పేస్ మన కంట్రోల్లో ఉంటుంది. సాకెట్కి కుడివైపు ఎల్ లెటర్ ఉంటుంది, ఎడమవైపు ఎన్ లెటర్ ఉంటుంది. ఎల్ లెటర్ ఉన్న చోట పేస్ కనెక్షన్ బిగించుకోవాలి. ఎన్ లెటర్ ఉన్న చోట న్యూట్రల్ కనెక్షన్ బిగించుకోవాలి. స్విచ్కి కింద భాగంలో పేస్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. సాకెట్కి ఎడమవైపు ఎన్ అని ఉంటుంది, అక్కడ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. సాకెట్ పై భాగంలో ఎర్త్ వైరు గ్రీన్ కలర్ కలుపుకోవాలి. పేస్ వైర్కి రెడ్, న్యూట్రల్ వైర్కి బ్లాక్, ఎర్త్ వైర్కి గ్రీన్ ఇచ్చుకోవాలి. ఇది 16 amps బోర్డు కాబట్టి 2.5 వైర్ ఉపయోగించండి. ఈ బోర్డుకి సప్లై ఇచ్చుకుందాం. ఎర్త్ వైరు సాకెట్కి పై భాగంలోను, న్యూట్రల్ వైరు సాకెట్కి ఎడమ వైపు, పేస్ వైరు సాకెట్కి కుడివైపు పెట్టుకుందాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని సప్లై చెక్ చేద్దాం. సప్లై వచ్చింది చూడండి. టెస్టరు వెలుగుతుంది చూడండి. స్విచ్ ఆఫ్ చేస్తే పేస్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి 2 వైర్లు బయటికి తీసి న్యూట్రల్లో పేస్ వైరు, పేస్లో న్యూట్రల్ వైరు పెట్టి స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు పేసు ఎడమవైపు వచ్చింది చూడండి. లైటు గ్లో అవుతుంది చూడండి. టెస్టర్ స్విచ్ ఆఫ్ చేసిన పేస్ కంట్రోల్ అవ్వదు చూడండి. స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, ఆన్ చేస్తున్నాను, కానీ పేస్ కంట్రోల్ అవ్వలేదు. అందుకే రైట్ సైడ్ ఇచ్చుకోవడం వల్ల మనకు పేస్ కంట్రోల్ అవుతుంది. స్విచ్ నుండి సప్లై రన్ అవుతుంది.